కార్పొరేట్ వైద్య సేవలను అతి తక్కువ ఖర్చులతో సామాన్యుడికి సైతం అందించాలనే లక్ష్యంతో శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించామని డాక్టర్ వెండిగల చంద్రశేఖర్ అన్నారు. శనివారం విజయవాడ భవానీపురంలోని స్వాతి థియేటర్ సమీపంలో నాగార్జున వీధిలో ఉచిత మధుమేహ వ్యాధి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భవానీ హాస్పిటల్ నందు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని అన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం 365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఈ నెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉచిత మధుమేహ వ్యాధి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. టైంతో ఎల్ఓసి తెప్పించి మన డాక్టర్ జీవీపీ సుబ్బయ్య గారితో కూడా చేయించాను. స్పైన్ కేర్ హాస్పిటల్ ఆయన చీఫ్ సర్జన్ ఆయనతో చేయించాను. ఆమె హ్యాపీగా ఉంది. అంటే పేదవాడికి అందుబాటులో ఉంది వైద్యము అని క్రియేషన్ కోసమని ఈ క్యాంపెయిన్ చేయడం ముఖ్య సహజం. అందుకు భవానీ హాస్పిటల్ మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు పూర్తి సహకారం ఇచ్చారు. అందువల్ల మేడం భారతి గారు కానీ అందరూ కానీ డాక్టర్స్ అందరి సహకారంతో నేను దీన్ని క్యాంపెయిన్ ని లీడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మీరు కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కానీ అందరు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ శిబిరం మట్టుకి డయాబెటిక్ శిబిరం మట్టుకి ముఖ్యంగా పేదల కోసం ప్లస్ పిల్లలకి మధ్య వయసు వాళ్ళకి కూడా స్క్రీనింగ్ కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయటం అయింది. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ భారతి. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము 100% బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడమే. సో బీపీ షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పుల టాబ్లెట్ల వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటీస్ కి సంబంధించిన పరీక్షలు, దాంతో పాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్ లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రజలందరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన కిడ్నీ పరంగా మనకి మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్, ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్ని ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ రాధాగోపాల్, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో మన భవానీ హాస్పిటల్లో గత 2 వారాల నుంచి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ సేవలు స్టార్ట్ అయ్యాయి. సో దానిలో భాగంగా ఒక 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్టులు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, ఈసీజీ, సీరం క్రియాటిన్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైన భవానీపురం ప్రజలు, గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ క్యాంప్ ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ ని సద్వినియోగం పరచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి అండ్ డయాబెటీస్ కి లాంగ్ టర్మ్ లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, పెరాలసిస్ అండ్ నరాల సంబంధించి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికి తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ 24 hours ICU అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. అలాగే జనరల్ మెడిసిన్ సేవలైనటువంటి బీపీ, థైరాయిడ్, లివర్ సమస్యలు, పాయిజనింగ్స్, పెరాలసిస్ వాటికి కూడా ఫుల్ 24 hours ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని షుగర్ కి సంబంధించిన పూర్తి కంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.